అందరికీ కూడా జై శ్రీరామ్, జై గురుదేవ దత్త. ఇటీవల కాలంలో చాలామంది పురోహితులు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. నేను కూడా ఒక వరస్ట్ సంఘటనని ఎదుర్కోవాల్సి వచ్చింది వివాహ వేడుకలో, ఈ మధ్య జరుగుతున్నటువంటి వివాహ వేడుకల్లో. ఏమిటంటే, ఒకరున్నారు చాలా బాగా తెలిసినటువంటి వారు నాకు. ఆయన ఏంటంటే మాట్లాడితే చాలు సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉండడం. నేను ఎక్కువసేపు కనుక నా అనుష్ఠానాన్ని, నా జపాన్ని చేసుకున్నప్పుడు ఆయన వచ్చి ఏం చెప్పేవారంటే నాతోటి, అయ్యా మీలాంటి బ్రాహ్మణులు ఇలా అనుష్ఠానంలో మాత్రం ఉంటే ఎలాగా, ధర్మస్థాపన చేయాలంటే మాట్లాడాలి, చెప్పాలి. ఈ యొక్క ఏవైతే వివాహ వ్యవస్థలో, లేకపోతే గృహప్రవేశాదులో, లేకపోతే వ్రతాలో, లేకపోతే పూజలో, దేవాలయ సందర్శనాలు ఏమున్నాయో వాటిని ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అనేది సవివరంగా చెప్పాలి అని చెప్పి చాలా గొప్పగా మాట్లాడేవారు. అయితే అటువంటి వారికి సంబంధించినటువంటి పెళ్ళి నేను వెళ్ళింది. నేను మా అన్నగారు ఇద్దరం కలిసి చేయించడానికి వెళ్ళాం. అయితే అంత గొప్పగా మాట్లాడినటువంటి వారి యొక్క వివాహ వ్యవస్థలో జరిగినటువంటి అపశృతులు ఏంటంటే, కెమెరామ్యాన్లు పురోహితులు అయ్యారు. మేము కెమెరామ్యాన్లు చెప్పింది చేసేటువంటి ఆట బొమ్మల్లా మారిపోయాం. అలాగే ముహూర్తం సమయం ఒక టైం అయితే, ఒక సమయం చెబితే వారు సమయం మించిన తర్వాత అరగంటకు వచ్చి గణపతి పూజ కూడా లేకుండా కన్యని దారబోయాలి అని చెప్పి బలవంతంగా కార్యక్రమం చేయించుకున్నారు. దీనికి మళ్ళీ లైవ్లు. దాంతోపాటుగా ఈ కెమెరామెన్లు ఏమో, నాయన తలంబ్రాలు అవి పోయాలయ్యా, తలంబ్రాలు పోయడం అయిపోయిన తర్వాత మిగిలిన తంతు ఉంది, మీరు కాస్త ఓపిక పట్టండి అని చెప్తే వాళ్ళేమో లైట్లు ఆఫ్ అవుతాయి, మాకు ఇది ఉంది అది ఉంది అని చెప్పి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ వీళ్ళు ఇలా జరుగుతూ ఉండగానే తలంబ్రాలు శుభమాన అమ్మాయి నెత్తి మీద పచ్చడి తలంబ్రాలు పోస్తుంటే దాన్ని వెనక్కి లాగండి, ఆ యొక్క ఏదైతే జరుగుతూ ఉందో ఆ క్రతువులో పెళ్లి కూతురుని వెనక్కి లాగండి అని కెమెరామెన్ చెప్పగానే బుద్ధి జ్ఞానం లేనటువంటి నారీ శిరోమణులు ఆమెను వెనక్కి లాగడం, ఆ తలంబ్రాలు శుభమాన ఆమె నెత్తి మీద పోయాల్సింది ముందట పడిపోవడం, ఇలా జరుగుతూ వచ్చిందనమాట ఈ కార్యక్రమం అంతా కూడా. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, పెళ్ళిళ్ళు పెటాకులు అవుతున్నాయి అంటే దానికి కారణం అర్చకుడు, పురోహితుడు వీళ్ళు కాదు. నిజమైన కారణం ఏమిటంటే, తల్లిదండ్రులు ఎక్కువ డబ్బు ఉంది కదా అని దాన్ని చూపించుకోవడానికి ఇదిగో ఇటువంటి గొప్ప గొప్ప కెమెరామెన్లను తీసుకొచ్చి సినిమా రేంజ్లో చేయాలనుకుంటారు చూడండి, అది తప్పు. ఎందుకంటే పెళ్ళి ఫోటోల కోసం కాదు, పెళ్ళి ఇద్దరి జీవితాల కోసం, 2 కుటుంబాల కోసం, ఒక మంచి సమాజం కోసం. ఇది తెలుసుకోవాలి. జై శ్రీరామ్, జై హింద్.